గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ లో నెక్స్ట్ బిగ్ మూవ్ చేసింది. అదే యూరోప్ తో ట్రేడ్ డీల్. 20 years నెగోసియేషన్స్ తర్వాత ఇండియా ఫైనల్లీ యూరోప్ తో బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ సైన్ చేసింది. బట్ ఇది మన ఎకానమీకి జాక్పాటా లేకపోతే ఛాలెంజా? యూరోపియన్ యూనియన్ లో ఆల్మోస్ట్ 27 కంట్రీస్ ఉంటాయి అండ్ మోర్ దాన్ 450 million కన్స్యూమర్స్ ఉంటారు. సో బేసికలీ మన ప్రోడక్ట్స్ కి హ్యూజ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మెయిన్ గా టారిఫ్స్ తగ్గుతాయి ఆర్ కంప్లీట్ గా రిమూవ్ అవుతాయి. ఎర్లియర్ మన టెక్స్టైల్స్, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్ యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తే హై టాక్సెస్ వల్ల కాస్ట్లీగా ఉండేవి. ఇప్పుడు టారిఫ్స్ రెడ్యూస్ అవ్వడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ చీపర్ అండ్ మోర్ కాంపిటేటివ్ అవుతున్నాయి. బట్ దిస్ ఇస్ నాట్ వన్ సైడ్ బెనిఫిట్. ఇండియా కూడా కొన్ని యూరోపియన్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్, వైన్ అండ్ లగ్జరీ గూడ్స్. సో మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి కాంపిటీషన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. ఇంకా హ్యూజ్ గా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే సర్వీసెస్ సెక్టార్. ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ కి యూరోప్ లో ఈజియర్ మొబిలిటీ ఛాన్సెస్ పెరగవచ్చు. స్టూడెంట్స్ అండ్ స్కిల్డ్ వర్కర్స్ కి కూడా ఆపర్చునిటీస్ బెటర్ అవుతాయి. స్ట్రాటజికల్లీ చూస్తే ఈ డీల్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లోబల్ సప్లై చైన్స్ షిఫ్ట్ అవుతున్నాయి అండ్ ఇండియా యూరోప్ తో స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఎకనామిక్ గ్రోత్ తో పాటు జియోపొలిటికల్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది.